తులారాశి వారికి ఈ వ్యక్తి కారణంగా భారీగా మోసం జరగబోతుంది. అలానే కాకుండా ఈ వ్యక్తి ద్వారా ఏంటంటే గనక మీరు భారీగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు, మీకు ఈ 3 రోజులు కూడా ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, అలానే కాకుండా ఏంటంటే గనక మీకు ఎలాంటి ఫలితాలు అంటే వస్తాయనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అలానే కాకుండా ఏంటంటే గనక తులారాశి వారండి నిజం చెప్పాలంటే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. చాలా అంటే తెలివి కల్ల వ్యక్తులు అని చెప్పొచ్చు. తులారాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గనక ఏదొచ్చినా కానీ వీళ్ళు ఏంటంటే గనక ఎదుర్కొనే అంత శక్తి ఉంటుందండి. చిన్నప్పటి నుంచి ఏంటంటే గనక బరువు బాధ్యతలు అంటే వీరి మీద వేసుకొని కుటుంబ బరువు బాధ్యతలు వీళ్ళు ఏంటంటే నెట్టుకొస్తూ ఉంటారనమాట. కుటుంబం కోసం ఏదైనా చేస్తారండి వీరు. ఎంతటి స్టాండ్ అయినా సరే తీసుకుంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా తులారాశి వారికి ఏంటంటే గనక చెప్పాలంటే ఏదైనా సరేనండి పాజిటివ్గా తీసుకుంటారనమాట. నెగిటివ్గా తీసుకున్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ఇది అంటే పాజిటివ్గా తీసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా భావించుకుంటారు. ఇక అలానే కాకుండా ఏ పని చేసినా కానీ చాలా పట్టుదలతో చేస్తారండి. చాలా కృషితో ఏంటంటే కనుక ముందుకు వెళతారు. ఏ పనిలోనైనా సరే ఏదైనా సరేనండి నష్టమైనా సరే భరిస్తారు, కష్టమైనా సరే భరిస్తారు. ఏదున్నా సరే ఏంటంటే కనుక భరించేంత శక్తి వీరికి ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే మల్టిపుల్ టాలెంటెడ్ అండి. నిజం చెప్పాలంటే కనుక వీళ్ళల్లో ఉండే తెలివి కావచ్చు, ధైర్యం కావచ్చు, వీళ్ళు అంటే ఉండే విధానం కావచ్చు, వీళ్ళ పెంపకం కావచ్చు చాలా బాగుంటుందండి తులారాశి వారికి. అంటే తులారాశి వాళ్ళు ఏంటంటే కనుక చాలా చక్కగా ఉండబోతున్నారు. చాలా మంచి ఫలితాలను అయితే వీళ్ళు పొందబోతున్నారు అనమాట. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక ఒక వ్యక్తి కారణంగా మీరు మోసపోయినప్పటికీ కూడా అంటే మోసపోతారని కాదు, ఆ వ్యక్తిని మీరు ఏంటంటే కనుక కొంచెం గమనించుకొని కొంచెం అవాయిడ్ చేస్తే మోసం నుంచి బయటపడతారు. లేదనుకుంటే మాత్రం భారీ మోసం అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా 2 కోరికలు కూడా తీరబోతున్నాయి. అనేక రకాల సమస్యల నుంచి వీరు బయటపడుతున్నారు. అద్భుతంగా ఏంటంటే గనక మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. తులారాశి వారు ఏంటంటే గనక వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి గుణగణాలు మనం చూసుకుంటే చాలా అందంగా ఉంటారండి. అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. నువ్వు నేను అనే భేదం అనేది ఉండదనమాట. మనము అనుకునే రకంగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు. అందరినీ కలుపుకుంటారండి. చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక హెల్పింగ్ నేచర్లో వీళ్ళు ముందు ఉంటారండి. నిజం చెప్పాలంటే కనుక ఏదైనా మాట ఇస్తే ఆ మాటకు వీళ్ళు కట్టుబడి ఉంటారండి. అంటే ఆ రోజు నేను మాట ఇచ్చిన కదా అది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అన్నట్టుగా ఆ మాట మీద ఉంటారనమాట. ఇలా ఒక మాట ఇచ్చి మాట టప్పడం ఇలాంటివి అయితే చెయ్యరు. ఇక ఆ తర్వాత మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ తులారాశి వారండి నిజానికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రోజు డబ్బు ఉందని ఏంటంటే కనుక ఎగిసి పడడు, రేపు డబ్బు లేదని ఏంటంటే కనుక వీళ్ళు అంటే గమ్మునైపోరండి. ఎప్పుడు ఒకటే తిరుగుంటారనమాట. కష్టం ఉన్నా ఒకే మాదిరిగా, కష్టం లేకపోయినా ఒకే మాదిరిగా ఉంటారు. కానీ ఇలా ఏంటంటే కనుక కొంతమంది ఉంటాడు కదండి, ఈ రోజు డబ్బు రాగానే ఎగిసి పడటం, రేపు డబ్బు లేదని గమ్మునైపోవటం, అలాంటి ఏంటంటే కనుక ఇలా తులారాశి వాళ్ళు ఉండవని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే కాకుండా తులారాశి వారికి ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక చెప్పాలంటే కనుక చాలా అద్భుతంగా ఉండబోతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో ఉండే కలహాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది, అందరూ కూడా హ్యాపీగా కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం బంధువులతో విభేదాలు ఇలా ఉన్నాయి కదా, అవి కూడా దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్లే వచ్చి మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, విడిపోయిన వారు కలుస్తారు. భార్యాభర్తల పరంగా అంటే చిన్న చిన్న అనార్థాలు అపార్థాలు చేసుకుని విడిపోతున్నారు కదా, వాళ్ళు కూడా కలిసే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇలా మీకు మనం ప్రతిదీ కూడా చూసుకున్నా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ తులారాశి వారికండి చెప్పాలంటే వీళ్లకు గుండె ధైర్యం ఎక్కువ అండి. ఏది చేసినా ధైర్యంతో ఏంటంటే కనుక చేస్తూ ఉంటారు, ముందడుగు వేస్తూ ఉంటారు. ఏదైనా వచ్చినా సరే ఏంటంటే కనుక గుండె ధైర్యంతో ఎదుర్కొంటారండి. ప్రతి పనిలో కూడా ఏంటంటే కనుక సక్సెస్ని సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుందండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక కొన్ని పనులు అనుకూలించకపోయినా పర్వాలేదులే అనుకుంటారు. కానీ ఎక్కువ శాతంలో ఏంటంటే కనుక మల్టిపుల్ టాలెంట్ అని మనం చెప్పాం కదా, చాలా వరకు కూడా అండి లోతుగా పరిశీలిస్తారనమాట. ఆ పనిని ఏంటంటే కనుక ఏ విధంగా చేయాలి, ఒకసారి అందులో ఫెయిల్ అయినా మళ్ళీ ఏంటంటే కనుక దారి వెతుకుతారనమాట. దారి లేకపోయినా దారి వెతికేంత టాలెంట్ వీళ్ళలో ఉంటుంది. తులారాశి వారు ఏంటంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బ్యాలెన్స్ చేసుకుంటారు లైఫ్లో. వీళ్ళు ఏంటంటే కనుక ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతారనమాట. అలా ఏంటంటే కనుక లైఫ్ని లీడ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. అనుకున్న ఏంటంటే కనుక గోల్ని రీచ్ అవ్వాలనుకుంటారండి. కానీ ఏంటంటే కనుక కుటుంబము బరువు బాధ్యత వల్ల ఏంటంటే కనుక గోల్ని రీచ్ అవ్వలేకుండా పోతారని చెప్పొచ్చు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనుకునే రకం అనమాట. నేను కూడా బాగా ఎదగాలి, బాగా సంపాదించుకోవాలనే తపన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారనమాట. అలానే కొంతమంది ఏంటంటే కనుక రండి నిజం చెప్పాలంటే ఈ తులారాశి వారిని అవసరం కొద్దీ ఉపయోగించుకుంటారండి. అవసరం కొద్దీ ఏంటంటే కనుక వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత దూరం పెడతారు. అయినా కానీ
ఈ తులారాశి వారండి బాధపడరు. వాళ్ళతో ఏంటంటే గనక ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నాననుకుంటారు. కానీ నేను మోసపోయానని మాత్రం అనుకోరనమాట. కొన్ని సార్లు ఏంటంటే గనక ఒంటరిగా ఉండి చాలా కన్నీళ్లు పెట్టుకుంటారండి. నేను ఒంటరి వాడిని, నాకెవ్వరు లేరు. అంటే నేను ఒంటరిగా అయిపోయాను, నాకు ఎవరి తోడు లేదన్నట్టుగా బాధపడతారు. ఒంటరిగా ఉండి బాధపడతారు. అలానే కాకుండా ఎంజాయ్‌మెంట్ అన్నా చాలా ఇష్టము. అలానే మాటలండి, వీళ్ళ మాటలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. మాట్లాడే అంటే సత్తా అంటారు కదా! అది వీళ్ళలో ఉంటుందనమాట. వీళ్ళ మాట తీరు బావుంటుంది. చక్కగా ఏంటంటే గనక వీళ్ళు చేసే ఎక్స్‌ప్లనేషన్ కావచ్చు, వీళ్ళు మాట్లాడే విధానం కావచ్చు చాలా బావుంటుందండి. అందరికీ నచ్చుతుందనమాట. అందుకే చాలా వరకు కూడా ఏంటంటే గనక తులారాశి వారితో స్నేహం చేయాలని కోరుకుంటారు. కాకపోతే కొంతమంది ఏంటంటే గనక అవసరం కొద్దీ మాత్రమే స్నేహం చేయటం, అవసరం తీరిన తర్వాత వీళ్ళని ఏంటంటే గనక ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ తులారాశి వారు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయటం కానీ, మోసం చేయటం కానీ చెయ్యరండి. ఇక అలానే వచ్చేసి ఏంటంటే గనక కొంతమందండి నమ్మిచ్చి మోసం చేసేవారు చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఎంత నమ్మాలో మనం అంతే నమ్మాలి. అంతకు మించి నమ్మకూడదు. మనం ఏంటంటే కొన్ని సార్లు గుడ్డిగా నమ్మేసి ఏంటంటే మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం చూసుకోండి. నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని కూడా మీరు గమనించుకుంటే సరిపోతుందండి. ఇక మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఫ్యామిలీ ఇదంతా కూడా బాగుంటుంది. వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది. ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. అంటే వృత్తి ఉద్యోగ పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగాలలో ఏంటంటే కనుక చూసుకుంటే ఇక్కడ మంచి ప్రమోషన్స్ వస్తాయండి. ఉద్యోగాల మీద జీతం అంటే పెరిగే చర్చ జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రమోషన్స్ అవుతాయి, బదిలీలు అవుతారు. అలాగే వచ్చేసి ఉద్యోగం లేని వారు ఏంటంటే కనుక గట్టిగా ప్రయత్నించండి. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందన్నమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపారం ఏంటంటే కనుక మరీ అంత దివాలుగా లేకుండా కొంచెం ఒక మధ్య రకంగా ఉంటుందని చెప్పొచ్చు. కొంచెం హ్యాపీగానే ఉంటారనమాట. ఇక ఆ తర్వాత విద్యార్థులకు కూడా వారి కళ నెరవేరుతుంది. విద్యార్థులకు కూడా అనుకూల సమయం. వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఎగ్జామ్స్లో కావచ్చు, దేంట్లోనైనా సరే బాగా రాణించగలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీళ్ళ తెలివి మొత్తం కూడా ప్రదర్శిస్తారండి. వీళ్ళ తెలివితేటలు కావచ్చు, చదివింది గుర్తుకుండటం, చక్కగా రాణించటం, వీళ్ళ కళ నెరవేరటం ఇదంతా కూడా ఏంటంటే కనుక జరుగుతుందన్నమాట. ఇటు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఇంకా తర్వాత ఏంటంటే గనక ఇంట్లో ఉండే పెద్దవారి పరంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఇంటి పరంగా మీరు చేసే పనుల పరంగా ఇదంతా కూడా బాగానే ఉంటుంది. ప్రయాణాలు కూడా పడతాయండి. ప్రయాణాలలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలు ఏంటంటే గనక అనుకూలిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం ఆచితూచి ప్రయాణాలు అనేవి చేయండి. మరి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఏంటంటే గనక మీరండి హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి. సీట్ బెల్ట్ ఖచ్చితంగా వేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే గనక గణపతి పటాన్ని తాకి వెళ్ళండి. గణపతి నామాన్ని తలుచుకుంటూ అంటే ఓం గం గణపతి నమః అనుకొని గణపతి పటాన్ని తాకి వెళితే మీకు మంచి జరుగుతుంది. ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఆటంకాలు అయితే రావన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, అసలు మర్చిపోకుండా చేసుకోండి. ఇక ఆ తర్వాత మనం గనక గమనించుకుంటే ముఖ్యంగా అండి మీకు ఈ 3 రోజులు బాగానే ఉంటుంది, ఇబ్బందులు లేవు. ఈ 3 రోజులు కూడా ఏంటంటే గనక కొంచెం బిజీగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, పనులన్నీ కూడా చకచక చేసుకుంటారు. సమయానికి డబ్బు అందుతుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరేంటంటే గనక ఎవరినైతే అంటే ఒక అప్పు రూపంలో కావచ్చు ఇలా డబ్బు అడిగారు కదా కొంతమంది తులారాశిలో, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సమయానికి చేతికి డబ్బు అందుతుందండి. ఆ డబ్బు అందుతుంది కాబట్టి మీరేంటంటే కనుక బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. బిజినెస్లో బాగా రాణించగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని మీ ముఖ్యమైన పనులు, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులారాశి వారికండి ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు గణపతిని పూజించడమే కాదండి, అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితంలోకి పరమశివుడు ఎంటర్ అవ్వబోతున్నాడు అనమాట. అంటే మీరు అనుకోవచ్చు పరమశివుడు మా జీవితంలోకి ఎలా వస్తాడండి అంటే, పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. అంటే ఆ పరమశివుడి యొక్క దయ, పరమశివుడి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మన జీవితం ఏంటంటే కనుకనండి ఒక స్థితిలోకి మారిపోతుంది అనమాట. అంటే సజావుగా సాగిపోతుంది. ఒడిదుడుకులు ఉంటాయి, లేవని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగితే మనకేంటంటే పోయిన రోజుల కంటే కొంచెం ఈ రోజులు బెటర్గా ఉంటాయన్నమాట. ఈ రోజులు బెటర్గా ఉండటంతో పాటు ప్రతిదీ కూడా అండి అన్సక్సెస్ అనేది ఉండదండి. అంటే మనం చాలా వరకు కూడా ఫెయిల్ అయిపోవటం, ప్రతి పనిలో కూడా ఏంటంటే కనుక అసలు మనకు అనుకూలించకపోవటం, ఇబ్బందులు రావటం ఇలాంటివి ఉండవు. అనుకూలిస్తాయి. కాకపోతే ఏంటంటే కనుక మనకు పనులు అనుకూలించినప్పుడు కూడా అందులో కొన్ని లాభాలు కనిపిస్తాయి. అది దైవానుగ్రహం వల్లనే కదా. మనం ఏంటంటే రోజు చేసిన పని చేసి అలసిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే కనుక బాధపడతాం. ఏంటి నాకు ఈ కష్టాలు, ఈ బాధలు నేను భరించలేకపోతున్నాను, నాకు భగవంతుడు అనుగ్రహం ఉంటే బాగుండు, నాకు అంటే భగవంతుడు అనుగ్రహం లేక నేను ఇంత కష్టపడుతున్నాను అన్నట్టుగా ఏంటంటే ఇబ్బంది పడిపోతాం కదా. అలా కాకుండా ఏంటంటే కనుక పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు కానీ, లేదంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మీకు
ఏదైనా సరే ఈ 3 రోజులలో ఏదైనా పెద్ద సమస్యొచ్చింది, ఏదైనా ఇబ్బంది కలుగుతుందనుకుంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటే కూల్‌గా మరి ఏంటంటే గనక టెన్షన్‌లో అనకుండా కూల్‌గా ఏంటంటే గనక ఓం నమః శివాయ ఇలా అంటే మీరు కనీసం 3 కానీ, 5 సార్లు కానీ తలుచుకోండి. ఖచ్చితంగా చూడండి ప్రతి పనిలో కూడా మంచి జరుగుతుంది. ప్రతి పని పరంగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఇబ్బందులు ఉండవనమాట. అలానే ఏంటంటే గనక పనుల్లో తగిలే ఆటంకాలు, అడ్డంకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా ఏంటంటే గనక ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక విపరీతంగా నరదిస్తుందండి. నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు. నరదిష్టి వల్ల బాధపడుతున్నారు. ఈ నరకన్ను ఏంటంటే గనక తొలగిపోవాలంటే మీరు చేయాల్సింది ఈ పరిహారం అండి. ఇది తులారాశి వారికి ఎంత చక్కగా పనిచేస్తుంది, ఎంత మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడుతుందంటే గనక మీరు చెబితే నమ్మరండి. మీరు ఇది చేసి ఫలితం పొందిన తర్వాత మీరే అంటారండి, నిజమండి బాగా చెప్పారు, మాకైతే బాగా ఉపయోగపడిందండి, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి అనుకుంటారు. ఎందుకంటే ఇది నిజంగానే అంత చక్కగా పనిచేస్తుందనమాట. చాలా అద్భుతమైన రిజల్ట్‌ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరేం చేయండి అంటే గనక గుర్తుపెట్టుకోండి, ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అందరి ఇళ్లలో ఉంటాయి. మనం పెద్దగా డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 4 కర్పూర బిళ్ళలు ఏంటంటే గనక నరదిష్టిని ఇలా పటాపంచలు చేసేస్తాయన్నమాట. ఆ 4 కర్పూర బిళ్ళలు ఏంటంటే గనక నరదిష్టిని తొలగించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో అంటే 11వ తేదీ మనకు 10, 11 ఇలా ఏంటంటే గనక ఈ తేదీలు అంటే చక్కగా గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేయండి. ఈ 10, 11, 12 తేదీలు 3 రోజులలో ఎప్పుడైనా సరే మీ వీలుని బట్టి, మీ సమయాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చనమాట. ఒక 4 కర్పూర బిళ్ళలు చేతిలో పట్టుకోండి, ఎడమ చేతిలో పట్టుకోండి. తల చుట్టూతో 11 సార్లు తిప్పి ఆ కర్పూర బిళ్ళని ఇంటి బయట కాల్చండి. ఇంట్లో మాత్రం అస్సలు కాల్చకూడదు. ఎందుకంటే తల చుట్టూతో తిప్పేటప్పుడు మనలో ఉండే నరదిష్టి అంతా కూడా ఆ కర్పూర బిళ్ళలు తీసేసుకుంటాయి. కర్పూర బిళ్ళలకు అతీత శక్తి ఉంటుంది. కర్పూర బిళ్ళలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అవి సిద్ధిస్తాయి. అలానే కాకుండా ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట. చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయి. కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా అండి ఖచ్చితంగా ఆచరించండి. మంచి రిజల్ట్ వస్తుంది. నరదిష్టి పోతుంది. ఇది ఇప్పుడనే కాదు, మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది తులారాశి వారికి ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే కనుక అంత చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారే చెబుతూ ఉంటారు కదండి. నరదిష్టి చాలా భయంకరం అండి. నరదిష్టి ఉంటే ఏంటంటే కనుక లైఫ్లో ఎదగమండి. మనము ఎక్కడ గొంగలి అక్కడే ఉండిపోతుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటే అనారోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. ఈ రోజు బాగుంటే రేపు బాగుండము, రేపు బాగుంటే ఈరోజు ఏదో ఒక రకంగా ఇబ్బంది రావటం, వృధా ఖర్చులు పెరిగిపోవటం, నరదిష్టి వల్ల లోలోన అయిపోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక తరచుగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం, చాలా వరకు కూడా బాధ కలగటం, అనుకోకుండా ఏంటంటే కనుక ఏదో తెలియని ఒక అయోమయ పరిస్థితిలో పడిపోవటం, డైనమాలో పడిపోవటం, ఆలోచన పెరిగిపోవటం, ఇదంతా కూడా నరదిష్టి వల్ల అవుతుందన్నమాట. నరదిష్టి వల్లనే సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి మరి నరదిష్టి నుంచి మనం బయటపడాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవటం వల్ల నరదిష్టి నుంచి ఖచ్చితంగా మనం బయటపడే అవకాశం అయితే ఉంటుంది. నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. ఇదేంటంటే కనుక ఇంటి బయట కాల్చి అంటే ఇంటి బయట అంటే కనుక మనకు వాకిళ్ళు ఉంటాయి కదా, అక్కడ కాల్చుకోండి. వాకిళ్ళు కాకుండా మనకి ఏంటంటే కనుక ఇలా బాల్కనీస్ ఇలా ఉంటాయి కదండి, డాబా పైన కూడా చేసుకోవచ్చు. అంటే మనం మిద్దెలు అంటాము, దాబాలు అంటాం, మన ఇంటి పైన కప్పు మీద కూడా చేసేసుకోవచ్చు అనమాట. అలా చేయడం వల్ల కూడా నరదిష్టి అనేది పోయే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, ఈ పనిని చేయండి. నరదిష్టి మీ జీవితం నుంచి మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ పరిహారాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మీకు మేలే జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఈ వ్యక్తి వల్ల అండి మీరు భారీగా మోసపోతారు. ఈ వ్యక్తిని గనక మీరు గమనించకపోతే, ఈ వ్యక్తిని గనక మీరేంటంటే గనక కొంచెం పట్టించుకోకపోతే, ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే గనక మోసపోయే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదండి, నిజం చెప్పాలంటే గనక మీకు తెలిసిన వ్యక్తి. అలానే కాకుండా ఏంటంటే గనక మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఆర్లేటర్ అనే వ్యక్తితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. ఈ వ్యక్తి ఏంటంటే గనక మీకు తెలియకుండా మీ వెనక మీ గోతులు తీస్తున్నాడండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ మీద నిందలు వేయటం కానీ, మీ నుంచి డబ్బు తీసుకుని ఏంటంటే ఎగ్గొట్టడం కానీ, అలానే కాకుండా మిమ్మల్ని భారీగా ఏదైనా సరేనండి సిచ్యువేషన్లో ఇరికించటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవి ఎందుకు జరుగుతాయంటే కనుక మనకు గ్రహాలన్నీ కూడా అనుకూలించవు కదా, కొన్ని గ్రహాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. వాటి వల్ల కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమందిని ఏంటంటే కనుక మనం గుడ్డిగా నమ్మడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అందరూ మంచి వాళ్ళే ఉండరు కదండి. కొందరు ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. ఒకరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం అనేది ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే కనుక అలా ఉందన్నమాట. అందుకే గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు మాది కూడా ఆర్లేటరే కదండి అని మీరు అనుకోవచ్చు. కానీ మీ పేరుతో ఉన్న వ్యక్తి అండి మిమ్మల్ని మోసం చేస్తాడు. కాబట్టి ఆ వ్యక్తిని మీరు కొంచెం చూసుకోండి. ఏదైనా అడిగితే లేదని చెప్పండి. ఎప్పుడు కూడా మీ గురించి ఆ వ్యక్తికి చెప్పకండి. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కనుక మీ మీద కుళ్ళు కుతంత్రాలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయన్నమాట. మీ పేరుతో గల వ్యక్తి అండి, మీ రాశిని అంటే ఆర్లేటర్ అనే వ్యక్తితోనే మీకు ఏంటంటే కనుక మోసం జరుగుతుంది. ఖచ్చితంగా భారీ మోసం జరుగుతుంది. ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పట్లేదు, కానీ కొద్దిపాటి మందికి అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తి వల్ల ఏంటంటే ఇబ్బందులు అయితే తప్పవు, తలకిందులుగా అయ్యే అవకాశం ఉంటుంది మీ లైఫ్. కాబట్టి కొంచెం అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వ్యక్తికి మీరు ఎంత దూరం ఉంటే మీకు అంత మంచిది. 3 రోజులు అద్భుతాలు జరుగుతాయి అన్నమాట.